అసలు భారతీయ జనతా పార్టీ ప్రతిసారి ఎందుకు గెలుస్తుంది? కాంగ్రెస్ రాహుల్ గాంధీ పార్టీ ఎందుకు ప్రతిసారి ఓటమికి గురవుతుంటుంది? ఇలానేమో మోదీ ఎప్పుడు గెలుస్తుంటాడు, రాహుల్ గాంధీ ఏమో సెల్ఫీలు తీసుకుంటారు, రన్నింగ్ రేస్ చేస్తుంటాడు. ఫస్ట్ రేస్ గెలవాలి కాక నువ్వు ఎట్లానంటే నువ్వు గట్టి కొర్రినంత మాత్రాన డెమోక్రసీ ఖతరమేనన్నది మాత్రం కాదు. ఎలక్షన్స్ ఓడిపోగానే ఓట్ చోరీ అని అనడం ఏడుదాకా కరెక్ట్. కాన్స్టిట్యుయెన్సీ వైజ్ మీ దగ్గర మ్యాపింగ్ ఉందా? ఫ్యాక్ట్ అని అంటున్నా. తెలంగాణ బీజేపీ అని అనేది కాంగ్రెస్ లెక్కనే పనిచేస్తుంది, రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేసినట్టు. మళ్ళీ తెలంగాణ రాహుల్ గాంధీ ఎవరు బీజేపీలో? ఈ కథనము తెలంగాణ బీజేపీకి కూడా వర్తిస్తుంది. ఇక్కడ క్యాడర్ రెడీగా ఉన్నది. దానికి సర్పంచ్ ఎలక్షన్స్లో ఎక్కడెక్కడ ఎట్లెట్లా గెలిచినాయో, ఎంతెంత నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో, ఎంతెంత కార్యకర్తల కసి కనబడ్డదో. ముక్కా మారనే के लिए मुट्ठी बंद करना पड़ता है और जब मुट्ठी बंद करके जब कार्यकर्ता मुक्का मारता है, బత్తమీజ్ దిల్ బత్తమీజ్ దిల్ బత్తమీజ్ దిల్ మానేనా మానేనా అని పాట పాడాల్సి వస్తుంది. చెప్పినా కదా ఇలా మొత్తం కాంగ్రెస్కే నేను అంకితం చేస్తా. అసలు భారతీయ జనతా పార్టీ ప్రతిసారి ఎందుకు గెలుస్తుంది? కాంగ్రెస్ రాహుల్ గాంధీ పార్టీ ఎందుకు ప్రతిసారి ఓటమికి గురవుతుంటుంది అని చెప్పి మాట్లాడితే ఒక 15 పాయింట్లు వెళ్ళినాయి నాకు. లొల్లిపెట్టుడు ఎట్లా లొల్లిపెట్టుడు. అందుకే మోదీ గారు మంచిగా ఇలా రేస్ ఇది మీరు చూడరు, ఈ ఫోటో నేను చాలా మస్తు చేయించినాం. ఇలానేమో మోదీ ఎప్పుడు గెలుస్తుంటాడు, రాహుల్ గాంధీ ఏమో సెల్ఫీలు తీసుకుంటారు, రన్నింగ్ రేస్ చేస్తుంటాడు. ఫస్ట్ రేస్ గెలవాలి కాక నువ్వు. దాని తర్వాత బటర్ఫ్లైలు వచ్చినాయి అనుకో, ఇట్లా పట్టుకొని దాంతో ఆడుతుంటాడు, పోజులు ఇస్తుంటాడు. మేము అమ్మ అంటాం, యు ఆర్ మోర్ గ్లామరస్ దెన్ మోదీ, యు ఆర్ మోర్ ఎనర్జెటిక్ దెన్ మోదీ. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ యువర్ ఎనర్జీ ఈజ్ కంప్లీట్లీ నాట్ సినర్జీ విత్ యువర్ బాడీ. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది? గెలవది, కాకపోతే కంప్లైంట్ చేస్తుంది. ఎట్లానంటే నువ్వు గట్టి కొర్రినంత మాత్రాన డెమోక్రసీ ఖతరమేనన్నది మాత్రం కాదు. అవుట్కమ్ ఏంది? అసలు నువ్వు ఆర్గనైజేషన్ ఏం తయారు చేసినావు, ఏ స్కేల్లో తయారు చేసినావు, ఏ స్కోప్లో తయారు చేసినావు, ప్రతిదీ మేనేజ్మెంట్ ఎక్స్క్యూజ్ అని చెప్పి చెప్తే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ రియాలిటీలా పుంజుకుంటుందా? ఫస్ట్ ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళకు. కాంగ్రెస్ ఓడిపోగానే ఏం మాట్లాడుతుంది మామ? ఓట్ థెఫ్ట్, ఓట్ చోరీ అని చెప్పి మాట్లాడుతుంది. అంటే నేనేమంటున్నా, ఒక కాన్స్టిట్యుయెన్సీలో మీరు క్లోజ్కి వస్తారొచ్చు. క్లోజ్ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా టగాఫర్ నడిచింది కొంచెం సేపు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి. బట్ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఓట్ చోరీ అని ఏం చెప్పలే, దే హ్యావ్ యాక్సెప్టెడ్ దేర్ మిస్టేక్. తెలంగాణ బీజేపీ గురించి అసలు రేస్లోనే లేదు, మేము ఎప్పుడు గెలవలే అని చెప్పి మాకు ఇస్తున్నానని మాట్లాడిండు. సో పక్కకు పెడదాం. ఈ ఓట్ థెఫ్ట్ అనేది అయితే ఉంటుంది చూడు, మళ్ళీ ఈ లొల్లుంది చూడు, తెలంగాణ బీజేపీకి వర్తించదు. తెలంగాణ బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ బూట్లలోనే ఉంటుంది. సెంట్రల్ కాంగ్రెస్ ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు చూడు, గట్లనే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ బీజేపీలా రాహుల్ గాంధీ ఎవరు అన్నది కమెంట్ వేసిన నేను. వచ్చిందరా కమెంట్ ఏమన్నా? సో ఇప్పుడు ఈ ఓట్ థెఫ్ట్ గురించి మాట్లాడితే యూనివర్సల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది రా నాయన. నేషనల్ పాలిటిక్స్లలో దీని మీద డిబేట్ జరుగుతూ ఉంటుంది. కోయిలేషన్స్ ఉంటాయి, జియోగ్రఫీ ఉంటుంది, బూత్ స్ట్రెంథనింగ్ ఉంటుంది, క్యాండిడేట్స్ ఉంటారు, దాని తర్వాత నీ స్ట్రాటజీ ఉంటుంది, దాని తర్వాత పబ్లిక్ని ఏ రకంగా నువ్వు ఆకర్షితులను చేస్తున్నావు అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ పక్కకు పెట్టి ఎలక్షన్స్ ఓడిపోగానే ఓట్ చోరీ అని అనడం ఏడుదాకా కరెక్ట్. కాన్స్టిట్యుయెన్సీ వైజ్ మీ దగ్గర మ్యాపింగ్ ఉందా? మీ అలయన్స్లు ఏడుదాకా ఉన్నాయి? మీ ఓట్ షేర్ సమరీ ఏమన్నా ఉందా? ఆ డేటాబేస్ తీసుకొని చూస్తే మీకు మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే పంచాయతీ ఎలక్షన్స్లలో మేము గెలిచినామన్నట్టు. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా మొత్తం స్వీప్ చేసింది అలా అధికారంలో ఉన్నప్పుడు. అధికార పార్టీకే పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ పోతాయి. హైలైట్ ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఇంకొకటి మీకు అర్థమైతలేదు. ఎస్, ఈ పంచాయతీరాజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది పార్టీ యొక్క బలాన్ని ముంగడికి చూపియాలని అంటలేదు. ఇంట్లో నేను కొంచెం జర డీవియేట్ అయి మాట్లాడుతున్నా కావాలని. సెంటిమెంట్ అనేది నిజంగా పనిచేస్తుంది, బట్ సెంటిమెంట్ అనేది ఆయింట్మెంట్ కాదు. సెంటిమెంట్ బ్యాక్డప్ విత్ డేటా విల్ కిల్ డ్రామా. అంటే నీ సెంటిమెంట్ ఉంది, ఈ సెంటిమెంట్ నువ్వు ముంగటికే తీసుకోపోయినావు అనుకో, ఆయింట్మెంట్ రాస్తున్నాడు మామ అదేం పనిచేయదు అని అంటాం. ఈ సెంటిమెంట్కి వెనకకైనా ఒక డేటా పెట్టి నువ్వు ముంగటికైనా చూపించినావు అనుకో, ఇదేమైపోతుంది? డేటా ఓరియంటెడ్ పాలిటిక్స్ అయిపోతుంది, డ్రామా ఓరియంటెడ్ కాదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న కేసీఆర్ మాట్లాడిండు కదా, కేసీఆర్ మాట్లాడంగా వీళ్ళు ఏమన్నారు? సెంటిమెంట్ రుద్దుతున్నారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పుంజుకుంటుంది అని అన్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఏడికని పుంజుకుంటుందో నాకు అర్థం కాలే. ఈ రేస్లో తెలంగాణ బీజేపీకి వర్తించదు. నేను మాట్లాడుతున్నా, మోదీ గారికి ఎంతైతే క్రెడిట్ ఇస్తానో తెలంగాణ బీజేపీకి అంత క్రిటిసిజం కూడా ఇవ్వాలి. ఇప్పటికీ నిద్ర లేవలే. ఇప్పుడు సీన్ ఏందని అంటాడా కంప్లీట్గా? నాకు తెలిసి పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో ఎక్కడికి 1% కూడా ఉండేనో లేదో ఓటు, అది 4%, 5%కో 3%కో పెరిగిందని అనుకుందాం. నా దగ్గర అది డేటా కొలేట్ చేస్తున్నాం. 17 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలు, సుమారు ఎన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు, మళ్ళీ ఎన్ని మండళ్ళు, ఇవన్నీ కొలేట్ చేస్తే కరెక్ట్గా ఓట్ షేర్ వస్తుంది. ఒక పెద్ద డేటా దాని మీద పనిచేస్తున్నాం, పెడతాం. లేట్ అయినా మేము చెప్పిన వ్యూస్ కోసం కాకుండా న్యూస్ కోసం పెడతాం. ఇది అనలైజ్ చేస్తే
హార్డ్లీ 4 to 5%. అందులో భారతీయ జనతా పార్టీ నిజంగా కైవసం చేసుకున్న గుణాత్మకమైన సీట్లు ఎక్కడున్నాయి నీవి అని అంటే నీకు మళ్ళీ ఆదిలాబాద్లో కనబడతాయి. ఆదిలాబాద్లో కార్యకర్తలు పార్టీని ఓనప్ చేసుకున్నారు. పార్టీ అవసరం లేదు వాళ్ళక్కడ, కేవలం కార్యకర్తల కసి తీసుకొని పోయింది. ఇది పార్టీకి అఫిలియేషన్ చేసుకొని పార్టీ అని అంటే కుదరదు. కార్యకర్తలది ఇది గెలుపాడ ఆదిలాబాద్లో కొంచెం గొప్పనో ఆడ ఈడ ఎక్సెట్రా. ఇంకా వేరే ఇప్పుడు నేను తీసుకుంటా, ఆదిలాబాద్ పేరు తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకోవద్దు? కరీంనగర్ అట్లాంటి ఏరియాలు తీసుకుంటే కొంతమంది ఇట్లా చేసిరు అట్లా చేసి ఆడ మళ్ళీ వీడియోలు ఏమేమో వస్తున్నాయి. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం, ఫ్యాక్ట్స్ జూబ్లీ హిల్స్లో కిషన్ అన్న ఏమా రంగారెడ్డిలో మనం ఏడికివా? నీకు అర్థమవుతుందా బ్రదర్ నేను చెప్పింది? ఫ్యాక్ట్ అని అంటున్నా. తెలంగాణ బీజేపీ అని అనేది కాంగ్రెస్ లెక్కనే పనిచేస్తుంది, రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేసినట్టు. మళ్ళీ తెలంగాణ రాహుల్ గాంధీ ఎవరు బీజేపీలో అని అనేది ఎలాగో పెద్ద ప్రశ్న. లోకల్ ఇన్ఫ్లుయెన్స్ మనం పెంచలేకపోతున్నాం తెలంగాణ బీజేపీలో, అది ప్రాబ్లం. ఎందుకు చెప్తున్నానంటే డీసెంట్రలైజేషన్ అనేది మోదీ సర్కార్ వచ్చినాకనే అయింది కదా. 73rd 74th అమెండ్మెంట్ వచ్చిన తర్వాత డెవల్యూషన్, లోకల్ ఫీలింగ్ పెంచాలనని పంచాయత్ రాజ్ ఇంకా అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో అక్కడ డెవల్యూషన్ చేస్తే ప్రజలకు డెలివరీ తొందరగా అవుతుంది, తద్వారా ప్రజల లోకల్ సమస్యలు వీక్ కాకుండా గట్టిగా ఉంటాయి అని చెప్పి మోదీ సర్కార్ ఒక గుణాత్మకమైన అమెండ్మెంట్లు తీసుకొని వస్తే ఫ్యామిలీ టెండర్ సిస్టమ్లు ఏమన్నా ఆగినాయా? అవి అట్లనే నడుస్తున్నాయి. గవర్నెన్స్, డిజైన్స్, ట్రాన్స్పరెన్సీ, ఎన్ఫోర్స్మెంట్ ఏమన్నా చేస్తుందా? చేస్తలేదు. అదే లైసెన్స్ రాజ్ లెక్క ఫ్యామిలీ ట్రేడ్ సిస్టమ్స్ లెక్క నడుస్తుంటే మోదీ గారు ఎంత చేసుకొని వచ్చినా మీ సెకండ్ లైన్ దాన్ని కింద దించకపోతే అదో మహాసముద్రం ఏడవుతుంది. ఇది కాంగ్రెస్ అందుకే దేశవ్యాప్తంగా గనుకే ఓడిపోతున్నది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రతిసారి కంప్లైంట్ చేసింది, అంతేనా కదా? నువ్వు ప్రజలలో పోయి ఇది ఎట్లా అని చెప్పినావు. ఇంకొకటి ఏంటంటే ఇగో కాంగ్రెస్కి వచ్చిన ఫండ్స్ చెప్తున్నా చూడండి. మొన్న మీకు ఇంతమంది దగ్గరికి ఇంకా కాంగ్రెస్కి వచ్చినాయి, భారతీయ జనతా పార్టీకి ఇంత వచ్చినాయి. భారతీయ జనతా పార్టీకే ఎక్కువ వచ్చినాయి. ఒక ప్రూడెంట్ ఎలక్టరల్ ట్రస్టే 216 కోట్లు ఇచ్చిందట, 216 కోట్లు ఇచ్చిందట బీజేపీకి. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్కి ఎంత ఇచ్చిందో బయట పడలేదు, మిగతా అన్నీ ఏవేవో పెట్టిండ్రు. అంటే నేనేమంటున్నానంటే మనీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లాంగ్ రన్లా గెలుపు ఓటమిలను డిసైడ్ చేస్తుంది, కరప్షన్ కల్చర్ని కూడా డిసైడ్ చేస్తుంది, నేను కాదని అంటలేను. అయితే కాంగ్రెస్ పార్టీ ఇది దశాబ్దాల వారీగా ఎవరు రన్ చేసిరు మామ? కాంగ్రెస్ పార్టీయే రన్ చేసింది కదా. నువ్వేమైనా ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చినావా? సపోజ్ సింగపూర్లో ఒక పార్టీ ఎన్ని జెండాలు పెట్టింది, ఏడేడ ఖర్చు చేసింది, ఏమేమి చేసింది, కంప్లీట్గా లెక్క ఉంటుంది. ఆ లెక్క కంటే ఒక్క లెక్క తప్పినా తిక్క తాడ తీస్తారు. మన పార్టీలో వాడు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నడుస్తూనే ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు వాడు డీవియేట్ చేస్తాడు ప్రాసెస్లో. రాజకీయం అనేది ఈ మధ్యలో కంప్లీట్గా చెప్పాలంటే ఒక ఎలైట్ క్లాస్లకే అయిపోయింది, ఎలైట్ క్లాస్లకే. బీజేపీ దీన్ని ఇన్వెంట్ చేయకపోవచ్చు, కాకపోతే ఈ హార్ష్ రియాలిటీతో వాళ్ళు కూడా నడుస్తున్నారు. వాళ్ళు ఇంకా సక్సెస్ఫుల్ అయినరు మీరు నేర్పిన విద్యలా. సో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తున్నది. గురువు మించిన శిష్యుడు ఉంటారని అంటారు కదా. ఇప్పుడు రియల్ డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ ఇంకా ఇదేందని అంటే భారతీయ జనతా పార్టీ ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ, ఒక ఐడియాలజీ బేస్డ్ పార్టీ, మైక్రో ప్లానింగ్ ఉన్న పార్టీ, పన్నా ప్రముఖులను పెట్టి పర్సెప్షన్ని చేంజ్ చేసే పార్టీ. మీ దగ్గర నేను ఉన్నదా? మీ బతుకంతా బ్రెజిలియన్ మోడల్ దగ్గర అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళు. ఏడికని గెలుస్తారు మామ చెప్పురు మీరు? ఏడికని గెలుస్తారు? రూల్ తెలియదు, రూల్ బుక్ తెలియదు, ఎవడు రూల్ ఫ్రేమ్ చేసిండో తెలియదు, ఎన్ని సంవత్సరాలకైనా వచ్చిందో మీకు తెలియకుండా మాట్లాడతారు. ఇలా హర్యానా తీసుకుందాం. మీరు హర్యానాలో ఏమైందిరా భయ్? మీ రిజల్ట్ కాంగ్రెస్ వేవ్ ఉండే కదా, పెద్ద ఏమైంది? మళ్ళీ బీజేపీ 3వ సారి కూడా గెలిచింది ఆడ కాంగ్రెస్లో. మీరు ఏమనంటారు? యాంటీ ఇన్క్యూబెన్సీ ఉన్న బీజేపీ ఎట్లా గెలిచిందంటే అది నువ్వు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి కాంగ్రెస్ ఓడివి. అందుకే వాళ్ళు రేసులు గెలుస్తున్నారు. మీరు రేసులలో ఫోటోషాప్లో ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. మహారాష్ట్రలో అయితే బీజేపీ మూలలు కొట్టుకొని కూర్చున్నది. మీరు ఆర్ఎస్ఎస్ని తిడతారు. ఆ ఆర్ఎస్ఎస్ఏ మీరు ప్రతిసారి మీడియా ముంగటికి వచ్చి ఇలా ఆర్ఎస్ఎస్ని తిడుతున్నారు మామ. కాకపోతే కరెక్ట్గా ఫ్యాక్ట్ ఏందని అంటే ఆర్ఎస్ఎస్ మూవ్ బంద్ కామ్చాలు గడపర దించుతుందా లేదా? వీళ్ళు ఆర్ఎస్ఎస్ని తిడతారు. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది అనంటే దేశ నిర్మాణంలో పనిచేస్తుంది. ఒక రాష్ట్రమై ఐక్యతతో మనం అందరం భారత్ మాతాకు అంకితమై పనిచేద్దాము, భారత్ మాతా కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా షేర్ చేద్దాము అని చెప్పి మాట్లాడుతుంటే వీళ్ళు మేము ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని వ్యతిరేకిస్తున్నామని అంటే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని వ్యతిరేకిస్తున్నామనంటే మీరు భారత్కి ఖిలాఫ్ ఉన్నారా, లేదా హిందుత్వానికి ఖిలాఫ్ ఉన్నారా, లేదా భారత్ యొక్క ఐడియాలజీకి ఖిలాఫ్ ఉన్నారా అనేది కాంగ్రెస్ ఎప్పుడని చెప్పగలిగిద్దా? You may oppose RSS. I am not saying you should not oppose RSS. You should oppose RSS. But on what terms is your issue? Or at least share your apprehensions, please. ఇక్కడ ఏమైనా మాట్లాడినామా? మాట్లాడలే. అలయన్స్ అర్థమెటిక్ అన్న పోనీ వీళ్ళకి తెలుసా?
లేదు తెలియదు. మేము మీకంటే ఎక్కువ సీట్లు పోటీ చేస్తామని చెప్పి తేజస్వి యాదవ్ కూడా ఇలా ఉల్టా హాత పచ్చకట్లు కొడుతున్నాడు. ఆడ పాన్ పెడితే ఏ పాన్ మే కావుంగా और मैं जब తూకుంగా ఉగల్దాన్ మే ఉస్కా తూక్ ఆప్ ఖాళీ చేయని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నారు. ఉంచిన పాన్ని తినమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళకు. మీరు పొత్తు పెట్టుకున్న పార్టీలు సార్, కాంగ్రెస్ ఏడ గెలుస్తుంది? ఇక ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే ప్రతి ఓటమిని మీరు ఒక కాన్స్పిరసీ అంటారు, మమ్మల్ని చీటింగ్ చేసిరు అని అంటారు. ఏదో సత్యహరీష్ చంద్ర మునిమన్మళ్ళు వచ్చి మాకు చెప్పినట్టు. ప్రజలకి ఈ స్టోరీలను నమ్ముతారా? ఓ మాట అడుగుతున్నా. డెమోక్రసీలా నిఘా ఉండాలా, ఆ నిఘా పక్కా అయి ఉండాలా, సీరియస్నెస్ ఉండాలా. ఎవ్రీ లాసు ఆడి మీద ఈడి మీద ఎన్ని రోజులు బతారు అట్లా? నీ హోంవర్క్ ఏమైంది? నీ క్యాండిడేట్ క్రెడిబిలిటీ ఏంది? నీ లోకల్ కొయిలేషన్స్ ఏంది? నీ మెసేజ్ ఏంది? మేము ఓడిపోయినాం ఎందుకు చెప్పాలా? ఆడ మమ్మల్ని దొక్కిండు. ఆడ దొక్కుతూనే ఉంటాడు. రాజకీయాల అంటేనే తొక్కుడు. అందుకే దాన్ని రాజకీయం అని అన్నారు. మళ్ళీ నీకు అంత నీతి నిజాయితీ ప్రవచనాలు చెప్పుకొని నువ్వు జస్ట్ ఇమాజిన్ రాహుల్ గాంధీ టెలింగ్ ది ప్రవచనాస్. ఎంత మంచిగా ఉంటుంది మామ, ఉండదా? బీజేపీ ఎందుకు గెలుస్తుంది తెలుసా? వాళ్ళు వెల్ఫేర్ డెలివరీ అనేది ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అండ్ ఎఫెక్ట్, ఎకనామిక్స్ ఆఫ్ స్కోప్ని గుర్తుపెట్టుకొని చేస్తున్నది. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, భారతీయ జనతా పార్టీ రెప్యుటేషన్ అనేది ఒక డెలివరీ ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయ్యింది. డెలివరీ ఆర్కిటెక్చర్ అంటే ఏంది గిరీష్ అని అంటే, వాళ్ళు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు జన్ధన్ అకౌంట్లల్లో. మధ్యలో బ్రోకర్లు లేరు, డైరెక్ట్ ట్రాన్స్ఫర్. ఇల్లులు కట్టేటప్పుడు కుల మత భేదాలు లేకుండా అందరికి ఇస్తున్నారు. ముస్లింలకు కూడా ఎక్కువ ఇల్లులు వచ్చినాయి. మళ్ళీ ముస్లింలు ఒక్కడు ఓటేయడు. అయినా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఆ డెలివరీ ఆర్కిటెక్చర్ అనేది నిష్పక్షపాతంగా కనబడుతుంది. హెల్త్ అష్యూరెన్స్ సిస్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంగ్రెస్ మేము 10 లక్షలని చేసినామని అని అంటాం. నువ్వు 10 లక్షలు పెంచినా గవర్నమెంట్ ఉద్యోగిని బెడ్ ఇస్తలేడు. మేము కట్టం, నువ్వు ఫస్ట్ డబ్బులు కట్టు, తర్వాత గవర్నమెంట్తో నువ్వు తీసుకో, మేము తీసుకోం, ఫస్ట్ నువ్వు డబ్బులు కట్టు. అష్యూరెన్స్ సిస్టమ్స్ నువ్వు పెంచినా అది నాకు ప్రయోజనం లేకపోతే ఫాయిదా అయిందని అంట. ఇవన్నీ డెలివరీ ఆర్కిటెక్చర్ ఏం చేస్తుంది తెలుసా? ప్రజల మనసులలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ నమ్మకం ఏడున్నది? నువ్వు జూబ్లీ హిల్స్ గెలిచినా అని అంటూ నువ్వు కరెక్టే, బట్ కాంగ్రెస్లో ఎంత వ్యతిరేకత ఉన్నది ఇవాళ? లేదా ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి వర్యులు మీటింగ్ పెడితే పెద్ద బ్యారికేడ్ పెట్టి ఒక మిలిటరీ బ్రిగేడ్ పెట్టుకున్నాడా? ఇంత భయం ఎందుకు పోరాలంటే? విద్యార్థులంటే అంత భయం మారేవంతన్నా అంటే తెలుసు మీకు కూడా వ్యతిరేకత ఎంత ఉన్నది అనేది మీ ఇంటెలిజెన్స్ క్లియర్ కట్గా ఉన్నది. సో బీజేపీ యొక్క ట్రాన్స్పరెంట్ డెలివరీకి మీరు మ్యాచ్ అవుతున్నారా? లేరు. ఇక కరప్షన్ కాంగ్రెస్ పార్టీలా ఎట్లున్నది? అది మీ ఇంటి పేరు లెక్కనే ఉన్నది. కరప్షన్ అనేది స్కామ్ అని అనేది. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీ 2G గోటాలా కోర్టు రద్దు చేసింది, కోల్గేట్ స్కామ్ని కోర్టులు రద్దు చేసినాయి, ఒప్పుకుంటా. అందులో ఎవరిని కూడా నిందితుని లెక్క పెట్టలే, ఒప్పుకుంటా. బట్ సిస్టమ్ బేకార్ ఉందని చెప్పి కోర్టులు చెప్పినాయిగా. సిస్టమ్ నా మీద ప్రూవ్ కాలేదని అంటే నేను చాకచక్యంగా ఏదైనా మేనేజ్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఆధారాలను ధ్వంసం చేసి ఉండొచ్చు. బట్ 2G స్కామ్ ఏమైంది? 2012 లైసెన్స్ క్యాన్సిల్ అయినాయా లేవా? కోల్గేట్లలో కూడా లైసెన్స్ క్యాన్సిల్ అయినాయా లేవా? ఇది వాస్తవాలు కావా? కాంట్రాక్ట్ రాజ్ గురించి మాట్లాడాలన్నా? ఈ రిచ్ పొలిటికల్ సిస్టమ్స్ హైలైట్ ఏంది తెలుసా? కరోర్పతి పాలిటీషియన్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదా? చెప్పు. కరోర్పతి పాలిటీషియన్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది అది కాదా? ఏడీఆర్ డేటా ఏం చెప్తుంది తెలుసా? ఏడీఆర్ డేటా 93% ఆఫ్ ది 2024 ఎలక్షన్స్ ఎవరైతే లోక్సభలో గెలిచినారో వాళ్ళందరూ కరోర్పతిలే. మేము కూడా నిన్న ఒక మహిళ ఈ పైసల గురించి మాట్లాడినప్పుడు పెట్టినాం. మనం ఒక సర్పంచ్ ఎలక్షన్స్కి గింత ఖర్చు చేస్తే దాన్ని రాబడి తెచ్చుకోనీకి ఎట్లా? ఆడి జీతం ₹1,00,00,000 ఉందనుకో సంవత్సరానికి ఎంపీది, వాడు 5 కోట్లు 10 కోట్లు ఖర్చు చేస్తున్నాడు అనుకో, వాడు ఖచ్చితంగా కరప్షన్ చేస్తాడు కదా. అంటే ప్రేమే భావం సేవే లక్ష్యం అని ఎంతమంది వస్తారు చెప్పురు మీరు? ఈ కల్చర్ని ప్రమోట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా. నువ్వు టికెట్ అడిగినావు అనుకో కాంగ్రెస్ పార్టీలో, ఫస్ట్ అధ్యక్షుడి నుంచి ఏమనుకో కితనా లగాలైతే అది అంచెలంచెలుగా బీజేపీ కూడా వచ్చేసింది, వేరే పార్టీలకు కూడా వచ్చేసింది. ఇప్పుడు మీరేం సుఖంగా లేరు, మీతోనే మొదలైంది పార్టీలు అనడానికంటే ముందు. అయితే బీజేపీ ఈ ఎక్స్ట్రా నరేటివ్ని మీరు ఇన్వెంట్ చేసిన గోతులను మిమ్మల్ని తొక్కి బుడిదేసి మట్టేసి బొందలగడ్డల మీద కవరేసి కవర్ మీద షీట్ వేసి మూలలు కొట్టి యంత్రాలు కట్టి తంత్రాలు కట్టేసింది. మీరు ఎట్లా లేస్తారా నాయన ఇప్పుడు? ఇక అందుకే నేను ఏమని చెప్తున్నా అంటే, ఇక చెప్పుకుంటూ పోతే మస్తు ఉంటుంది. నేను సింపుల్గా ఏం చెప్తున్నానంటే, జరా కాంపిటెన్సీ పెంచుకోర్రి. కాంపిటెన్సీ పెంచుకుంటే ప్రజలలో రివార్డ్ వస్తే మిమ్మల్ని జరా నలుగురు మెచ్చుకుంటారు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఇలా భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ 10 సార్లు ఎందుకు ఓడిపోతున్నది, అండ్ ఈ కథనము తెలంగాణ బీజేపీకి కూడా వర్తిస్తుంది. ఇక్కడ క్యాడర్ రెడీగా ఉన్నది. దానికి సర్పంచ్ ఎలక్షన్స్లో ఎక్కడెక్కడ ఎట్లెట్లా గెలిచినాయో, ఎంతెంత నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో, ఎంతెంత కార్యకర్తల కసి కనబడ్డదో మీకు తెలుస్తుంది. ఎక్కడెక్కడైతే కార్యకర్త సంకల్ప బలం చేసుకున్నాడో, పిడికిలు బిగించిండో అంటారు కదా,
मुक्का मारने के लिए मुट्ठी बंद करना पड़ता है और जब मुट्ठी बंद करके जब कार्यकर्ता मुक्का मारता है बदतमीज दिल మానేనా అని పాట పాడాల్సి వస్తుంది. భారత్ మాతాకి జై.